హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సెంటర్ డాట్ వేసినప్పుడు దాన్ని ఎలాగ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా నీట్గా ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది అనేది వీడియోలో చూపిస్తాను. డాట్ మార్కింగ్ కటింగ్ అంతా అయిపోయింది, లైనింగ్ కూడా యాడ్ చేసి పెట్టాను. ఈ విధంగా సెంటర్ డాట్ కోసం ఘాట్లు పెట్టుకొని ఉంటాం కదా, డాట్ ఎలా అయితే వేయాలో అలాగే వేసుకోవాలి. బిగినర్స్ కూడా ఎలా వేసుకోవాలనేది నీట్గా చెప్తాను చూడండి. ఈ విధంగా రెండు ఘాట్లు మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఇది మనకి కదులుతుందనమాట. మీరు పర్ఫెక్ట్గా డైరెక్ట్ మిషన్ పాదం కింద పెట్టే వరకు కదులుతుందనమాట. అలా కదలకుండా మీరు ఎడ్జ్కి ఒక పిన్ చేసుకోండి. చూడండి, షోల్డర్ కూడా ఇట్లాగా సెంటర్కి మడవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ నెక్ కుట్టాను కాబట్టి నేను కొంచెం షోల్డర్ లోపలికి పెడుతున్నాను. కుట్టకపోయింటే రెండు సమానంగా మడచాలన్నట్టు. ఈ విధంగా డాట్ కోసం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ డాట్ ఇలా నీట్గా కుట్టుకోవాలి. డాట్స్ వేసేటప్పుడు మీరు కుట్లు చిన్న కుట్టు పెట్టుకోండి, పెద్ద కుట్టు కాకుండా. ఈ విధంగా ఎక్కువ కూడా తాళ్ళు వదిలేసేయాలన్నమాట, లేకపోతే అక్కడ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే షేప్ కూడా మీరు డూమ్గా వేయకూడదు అనమాట, లోపలికే వేయాలి. నీట్గా కోన్ షేప్ అంటే కోన్ షేప్లోనే రావాలి, డూమ్ షేప్లో రాకూడదు అనమాట. డాట్ వచ్చేసి ఇలా సడన్గా డూమ్ వచ్చి దించకూడదు అనమాట, క్రాస్గా వస్తూ కట్ చేయాలన్నమాట, బయటికి రావాలి. ఈ విధంగా చిన్న డాట్స్ కూడా అంతేనండి, మనం అలాగే వేసుకోవాలి. అలాగే చంక డాట్ కూడా చూడండి, ఈ డాట్కి క్రాస్గా ఈ విధంగా చంక రౌండ్ ఎక్కడైతే ఒకే దగ్గర కూర్చుంటుందో అక్కడ మనం ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా వేసినప్పుడు మనకి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అదే మనం డాట్ని అటు ఇటు మనం వేరే షేపుల్లో ఫోల్డ్ చేసామనుకోండి, మనకి ఈ షేప్ అనేది అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలాగ మడిచి కుట్టామనుకోండి, ఆ డాట్ మనం క్రాస్ బెల్ట్ జాయింట్ అప్పుడు కొంచెం లోపలికి కుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కుట్టినప్పుడు మనకి నెక్ షేప్ బయటికో లోపలికో అలా వెళ్ళిపోతుందన్నమాట. కుట్టేటప్పుడు ఎడ్జ్లో కుట్టాలి, ఇలా మడిచినప్పుడు ఎడ్జ్లో కుట్టాలి. అలా కాకుండా డాట్ పైన కుట్టామనుకోండి, మనకి షోల్డర్ అటు ఇటు అవుతుందన్నమాట. అలా కాకుండా చూడండి, ఈ డాట్ని అటు సగం ఇటు సగం రెండు వైపులా సగంకి వచ్చేలాగా ఇలా ఫ్లాట్గా మడుచుకోవాలి. ఓకేనా, అది ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడిని దానిపైన కుట్టేయాలన్నమాట. మరి కిందకి లాగకుండా అలా ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఎక్కడైతే అది కూర్చుంటుందో అక్కడే మనం ఈ కుట్టు అనేది వేయాలన్నమాట. చూసారు కదా, మరి కిందకి రాదనమాట. అది చూడండి ఎంత రౌండ్గా వస్తుందంటే మనకి ఫ్రంట్ షేప్ ఇలా చేసుకున్నప్పుడు చాలా రౌండ్గా వచ్చి చాలా అందంగా ఫిట్ అవుతుంది. షోల్డర్ కూడా అటు ఇటు షేక్ అవ్వదన్నమాట. అదే మీరు ముందుకో వెనక్కో ఫోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు అది షేక్ అవుతుంది. ఓకేనా, ఇంకొక పార్ట్కి కూడా మీకు వేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా నేను పిన్ చేశాను కదలకుండా. ఇప్పుడు పైనుంచి వేసుకుంటున్నాము. చూడండి, నేను ఎలా వేస్తున్నాను, లోపల నుంచి రావాలన్నమాట. డాట్ బయటికి అస్సలు రావద్దు, ఇలాగే ఉండాలి. డాట్ వచ్చేసి బయటికి ఇలా రాకూడదన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ పిన్ తీసేసుకొని సైడ్ డాట్స్ కూడా వేసుకుందాము. ఈ విధంగా ఈ డాట్ వేసినప్పుడు మీరు మర్చిపోకుండా ఈ చిన్న టిప్ పాటించండి, చాలా నీట్గా వస్తుంది. దీనికి కూడా మీకు ఎలా వేయాలనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఈ డాట్స్ వేసేటప్పుడు మనం కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పొడవుతో వేయాలి. క్రాస్ కటింగ్కి మరీ దగ్గరగా రాకూడదు. వచ్చాయనుకోండి మరి షేప్ అనేది దగ్గరగా వచ్చి అంత బాగా అనిపించదు అనమాట. చూడండి, ఇలా ఉన్న షేప్ని చూడండి, క్రాస్ బెల్ట్ని ఇలా సగానికి ఎటు సైడ్ది అటు సైడ్కి, సగం అటు సైడు సగం ఇటు సైడు అది ఇలా పెట్టి కుట్టేయాలి. దాన్ని మరి ఇలా లాగకూడదు. చూడండి, కిందకి కావాలి కదా, ఆ క్లాత్తో సమానంగా తీసుకెళ్ళకూడదు అనమాట. ఇలా ప్రెస్ చేసినప్పుడు అది ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడే కుట్టు వేయాలన్నమాట. మరి కిందకి దాన్ని లాగకూడదు, అలాగ పైకని వెళ్ళకూడదు అనమాట. అలా చేసినప్పుడే మనకి షేప్ అనేది అందంగా వస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ జాయింట్ కూడా చూద్దాము. చూడండి ఎంత మంచిగా షేప్ వస్తుందో. ఈ విధంగా చేయడం వల్లే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. దాన్ని ఏదో ఒక సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మనకు అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు. ఓకేనా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, ఇటు సైడ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని కుట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా చూడండి, సెంటర్ డాటు నీట్గా మరీ లోపలికి వెళ్ళకుండా మనం ఏదైతే కుట్టేసామో అక్కడ వరకు నీట్గా జాయింట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా చూడండి, మనం క్రాస్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత కూడా మనకి ఇదే నీట్ పర్ఫెక్షన్ అనేది రావాలన్నమాట. ఈ విధంగా ఇటు సైడ్ క్రాస్ బెల్ట్ని ఇలా షేప్ చేసుకోవాలి ఫస్ట్, హుక్స్ పట్టి వేసే ముందే.
ఇలా అండి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది మీరు సెంటర్ డాట్ ఈ విధంగా కుట్టారంటే. ఓకేనా, ఇంకొక సైడ్ కూడా మనం ఆపోజిట్ సైడ్ కూడా జాయిన్ చేసుకుందాము. చూడండి, క్రాస్ బెల్ట్ స్టార్టింగ్ కొంచెం వదిలేయాలండి. వదిలేసిన తర్వాతే మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి, మరి ఎడ్జ్ నుంచి కుట్టకూడదు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ కొద్దిగా వదిలేసి స్టార్ట్ చేసుకోవాలి. మనం మూల మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట జాయింట్ చేసేటప్పుడు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రైట్గా ఉందా లేదా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఈ విధంగా. చూసారు కదా, నెక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంది. ఇలా ఉండాలి మనం క్రాస్ బెల్ట్ కుట్టిన తర్వాత కూడా. మనం ఈ డాట్ అటు ఇటు ఫోల్డ్ చేసి ఎక్కువ క్లాత్ కింద మనం తొక్కిచ్చామనుకోండి, కుట్టేసామనుకోండి కుట్లలోకి, ఇంత నీట్గా షోల్డర్స్ నెక్స్ అనేది ఉండదన్నమాట. ఓకేనా, ఇంకా మనం హుక్స్ పట్టీలు కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఓకే, రాని వాళ్ళు మొత్తం వీడియో మొత్తం చూసేసేయండి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ నెక్ నీట్ ఫినిషింగ్ చేశాం కాబట్టి పైన కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెట్టాను లోపలికి ఫోల్డ్ చేయడం కోసం. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక చిన్న మడత మడిచేసి ఇందాక కుట్టిన కుట్టు పక్కన ఈ మడిచినది పెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా పట్టీ. నీట్గా ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటూ రావాలి. ఈ ఎక్స్ట్రా పట్టీ వచ్చి కొద్దిగా లోపలికే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి షోల్డర్స్ కూడా జారదండి. మరి కరెక్ట్గా కుట్టిన కుట్టు పైనే కాకుండా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ లోపలికే పెట్టి కుట్టారనుకోండి, మనకి రైట్ సైడ్ షోల్డర్ జారేది ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మూలలు వేసుకుంటున్నాను, అంటే మనం హుక్స్కి దారాలు అవి వేయకుండా మూలలు వేసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ పెద్ద కుట్టు వేసాను అనమాట ఇటు చివర. తర్వాత ఈ మూలలు వేసుకొని పెద్ద కుట్టు తీసేయచ్చు, లేకపోతే హుక్స్ అందులోంచి మనకి ఈజీగానే మూవ్ అవుతుంది, తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మార్క్ చేసేసుకొని ఆ మార్క్ వచ్చిన ప్లేస్లో మనం ఈ వీ షేప్లను వేసుకున్నామంటే మనకి హుక్స్కి దారం వేయకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఇవి క్లాత్తోని. ఈ విధంగా మనం టర్న్ చేసినప్పుడల్లా సూది లోపలికి ఉంటే చాలు. ఈ మూలలు ఎవరైనా వేసేయచ్చండి. సూది లోపలికి ఉంచుకొని ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. చివరిగా బాగా రఫ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫ్రెండ్స్. ఇప్పుడు హుక్స్ పట్టీ కూడా ఎలా వేయాలో చూపిస్తాను. హుక్స్ పట్టీ మందంగా రావడం కోసం ఒక 2.5 ఇంచు వెడల్పు పీస్ తీసుకున్నాను ఈ విధంగా. తర్వాత దీన్ని ఇలాగా సగానికి మడతేసుకొని 2 డబల్ని కలిపి పెట్టేసుకోవాలన్నమాట. పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదులుకోవాలి, ఎందుకంటే నెక్ తిరగేసాం కాబట్టి. అలాగే కింది వైపు కూడా ఒక 1/2 ఇంచు ఉండేలాగా కట్ చేసేయాలి. అలాగే తిరగేసి పట్టీ పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు పైన కింద 2 సైడ్లు కూడా ఇలా మడిచి నీట్గా ఫోల్డ్ చేసేయాలి. ఇది డబల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి మనం ఒకేసారి ఇలా మడతేసి కుట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ నీట్గా కుట్టామంటే, సెంటర్ డాట్ అయితే ఈ విధంగా ఫ్లాట్ చేసి కుట్టుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ చాలా అందంగా కుదురుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.